దేశ కాల పరిస్థితులను అర్థం చేసుకున్నవాడే నిజమైన నాయకుడు అని అంటారు. ఎక్కడ ఎక్కాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే అన్ని రంగాల్లో రాణిస్తాడని చెబుతారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే పని చేశాడు. తన పేరుతో పెద్ద రాద్ధాంతం జరిగే అవకాశం ఉందని, రెండు ప్రధాన పార్టీలు తనను పావుగా వాడుకునే ప్రమాదం ఉందని గ్రహించిన జూనియర్ సరైన సమయంలో స్పందించి ఈ నెల 18న తిరుపతిలో జరిగే ప్రెస్ మీటుకు తనకు సంబంధం లేదని తేల్చి చెప్పాడు. దీంతో జూనియర్ రాజకీయాల్లోకి వస్తున్నాడని ప్రచారం చేసే వారికి బ్రేకులు పడ్డాయి. ఆ ప్రచారం వెనుక వైసీపీ బ్యాచ్ ఉందని ఊదరగొట్టే టీడీపీ వారికి రెండు చిన్న ప్రకటనలతో చెక్ పెట్టినట్లయింది. చెన్నైలో ఉండే జూనియర్ అభిమాని అయిన రా ఎన్టీఆర్ నిర్వాహకుడు సాయి రూప్ కు కూడా గట్టి వార్నింగ్ ఇచ్చినట్లయింది. ఇప్పటికిప్పుడు ఎన్టీఆర్ కు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని కూడా మంగళవారం నాటి ప్రకటనతో తేటతెల్లమైంది. కాకపోతే ఒక సంతకం లేని ప్రకటన ఎందుకు విడుదల చేయాలన్నదే పెద్ద ప్రశ్న. ఎన్టీఆర్ కార్యాలయానికి చెందిన ఎవరో ఒకరి సంతకంతో ప్రకటన విడుదల చేయొచ్చు కదా అన్నది మౌలికమైన ప్రశ్న. వారం 10 రోజులుగా ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. అదే వార్త ట్రోల్ కూడా అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ నెల 18న అభిమాన సంఘాల మీటింగ్ పెట్టి రాజకీయ అరంగేట్రాన్ని ప్రకటిస్తాడని సోషల్ మీడియా కోడై కూసింది. అంత సీన్ లేదని, అదంతా వైసీపీ బ్యాచ్ ప్రచారమని టీడీపీ కౌంటర్లు కూడా వదిలింది. కాస్త గ్యాప్ తర్వాతే అసలు సంగతి తెలిసిందే. సాయి రూప్ అనే జూనియర్ ఎన్టీఆర్ అభిమాని రా ఎన్టీఆర్ అనే ఒక సేవా సంస్థను 5-6 ఏళ్లుగా నిర్వహిస్తున్నాడని, ఆ సంస్థ కొత్తగా చేపట్టబోయే ఊరు వాడా కార్యక్రమానికి సంబంధించిన వివరాలు అందించేందుకు ఈ నెల 18న తిరుపతి తాజ్ హోటల్లో ప్రెస్ మీట్ పెడుతున్నాడని అసలు సంగతి తెర మీదకు వచ్చింది. దానికే మసిపూసి మారేడుకాయ చేసి కొన్ని సోషల్ మీడియా సంస్థలు జూనియర్ రాజకీయ అరంగేట్రాన్ని జత చేశారని తేలిపోయింది. ఇంతకీ విషయం ఏంటంటే, సాయి రూప్ తన కార్యక్రమాలపై జూనియర్ కు ఎక్కడా వివరించలేదు. ఆయన అనుమతి అడగలేదు. బహుశా మంచి పనులు చేయడానికి అనుమతి అవసరం లేదని అనుకొని ఉండొచ్చు. ఏ హీరో అభిమాని అయినా సేవా కార్యక్రమాలు నిర్వహించే ప్రతిసారి తమ అభిమాన నటుడికి చెప్పి చెయ్యరు. దూరం నుంచి ఆయన ఆశీస్సులు ఉంటే చాలని భావిస్తారు. సాయి రూప్ కూడా అంతే అనుకోవాలి. సాయి రూప్ కూడా అదే విషయాన్ని నొక్కి వక్కానిస్తున్నారు. జూనియర్ ను కలిసే అవకాశం ఇస్తే ఆయనకు వివరిస్తామే తప్ప లేనిపోయినవి ఆయనకు చెప్పేదేమీ ఉండదని సాయి రూప్ కుండబద్దలు కొడుతున్నాడు. జూనియర్ ఫోటో పెట్టుకుని మంచి పనులు చేయడానికి ఎవరి అనుమతి కావాలని సాయి రూప్ ప్రశ్నిస్తున్నాడు. రా ఎన్టీఆర్ సంస్థ పట్ల తెలిసిన వారిలో మంచి ఇమేజ్ ఉంది. వాళ్ళు సేవాభావంతో పనిచేస్తున్నారని చెప్పుకుంటున్నారు. కాకపోతే అందులో వైసీపీ సోషల్ మీడియా ఎంట్రీ ఇవ్వడమే పెద్ద సమస్యగా మారింది. పైగా జూనియర్ పేరు చెప్పుకొని సేవా కార్యక్రమాలకు డబ్బులు వసూలు చేస్తారని మరో ప్రచారం కూడా మొదలైంది. దాంతో జూనియర్ ఎన్టీఆర్ టీం అలర్ట్ కావాల్సి వచ్చింది. రా ఎన్టీఆర్ సంస్థతో హీరోకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలంటే జూనియర్ ఎన్టీఆర్ టీం స్వయంగా చేస్తుందని, ఇతరులకు పురమాయించాల్సిన అవసరం లేదని ప్రకటించింది. సాయి రూప్ చేపట్టే కార్యక్రమాలకు జూనియర్ ఎన్టీఆర్ ఆమోదం లేదని కూడా తేల్చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు ఎలాంటి వివాదాలకు అవకాశం లేకుండా చూసుకోవాలన్న ఆకాంక్ష కూడా ఉంది. అయినా సరే కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇంకా జూనియర్ను వివాదాల్లోకి లాగాలని చూస్తే అది వారి ఇష్టమని టీం ఎన్టీఆర్ నర్మగర్భంగా చెబుతోంది.